రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరలా ఇంకొక ఉపవాస దినమున మనందరం సమకూడి ఉన్నాము. మరి మనం గత కొన్ని రోజులుగా తెలియజేస్తున్నటువంటి అంశము ఉపవాసం గురించి. మరి మనం కొన్ని రోజుల నుండి ఉపవాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు కూడా దానిని మనం కంటిన్యూ చేద్దాం. అయితే గడిచినటువంటి కొన్ని వారాలుగా ఉపవాసము ఎవరెవరు ఏ విధంగా చేస్తారు, అన్యులు కాదు, నామకార్థ క్రైస్తవులు ఏ విధంగా ఉపవాసాన్ని చేస్తారు, నిజ క్రైస్తవులు చేసేటువంటి ఉపవాసం ఏ విధంగా ఉంటుంది, వాటి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించాం. వాటి మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తూ దేవునికి ఉపవాసము ఉండటం ఇష్టం కాదు, కానీ మన హృదయమును దేవునికి ఇవ్వటము ఇష్టము అని చెప్పి మనము దేవుని యొక్క ఆలోచనను కూడా మనం తెలుసుకొని ఉన్నాం. అయితే దేవుడు ఎక్కడ ఉపవాసం ఉండమని చెప్పలేదు, కానీ నీవు ఈ విధంగా ఉంటే ఈ ఉపవాసం నాకు నచ్చదు అని మాత్రం దేవుడు కళాఖండిగా ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మనకు తెలియజేశారు. ఆ తెలియజేసిన విషయాలను మనం కొన్ని పరిశీలిద్దాం ఈరోజు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలు గమనిద్దాం ఈ రాత్రికాలమున. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుండి. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అయితే యెహోవా దేవుడు ఇజ్రాయేలీలు చేసేటువంటి ఉపవాసమును బట్టి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. సో మరి ఇజ్రాయేలీలకు కదా చెప్పింది, ఇది మనకి ఎలా వర్తిస్తుంది అని మనం అనుకోవచ్చు. అయితే ఇజ్రాయేలీలకి విధించినటువంటి ఆజ్ఞల్లో, ఇజ్రాయేలీలకి నియమించినటువంటి కట్టడల్లో వారు ఏ అతిక్రమం చేశారో వారికి తగినట్టుగా ఆజ్ఞ దేవుడు ఇవ్వటం జరిగింది. సో నీవు కూడా అదే అతిక్రమమును కొనసాగిస్తే ఆ ఆజ్ఞ నీకు కూడా వర్తిస్తుంది. అంటే పాత నిబంధన అంతా దేవుడు ఇజ్రాయేలీలకు మాత్రమే విధించినటువంటి కట్టడ. ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే పాపంలో తప్పిపోయారో అదే విధంగా నువ్వు కూడా పాపంలో, ఇజ్రాయేలీలు ఏ పాపం చేశారో నువ్వు కూడా అదే పాపం చేస్తే, ఇజ్రాయేలీలు ఏ ఆజ్ఞను అతిక్రమించారో నీవు కూడా అదే ఆజ్ఞను అతిక్రమిస్తే నీకు కూడా ఆ కట్టడ వర్తిస్తుంది అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేలీలు ఏ విధంగా ఉపవాసం ఉండేవాళ్ళు అని అంటే, వారు బీదలకు సహాయం చేయకుండా, వస్త్రహీనుడికి సహాయం చేయకుండా వారిది వారు చూసుకుంటూ ఉపవాసాలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే నామకార్థంగా ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. కాబట్టి నీవు బీదలను కనుకరించకుండా, నీవు బీదలకు తగినటువంటి సహాయము చెయ్యకుండా, నీ సహోదరికి, నీ సహోదరులకు, నీ బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు నీ మొహము చాటేయటము, వారు ఆపదలో ఉంటే నువ్వు పక్కకు తిరగటము, వారు నిందల్లో బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ఓదార్చకుండా వారిని పెడముఖంగా వారిని దూరం పెట్టటము, ఇవి చేస్తూ నేను ఉపవాసం ఉంటున్నాను, నాకు సహాయం చేయండి, నువ్వు ఈ విధమైనటువంటి ఆజ్ఞలను అతిక్రమిస్తూ, ఈ విధంగా దేవుణ్ణి బాధ పెడుతూ, ఈ విధంగా దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా ఉంటూ నువ్వు తిరిగి తీసుకొచ్చి మరలా భక్తురాలిలాగా ఉపవాసం ఉంటున్నావు, ఈ ఉపవాసం తగునా అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఫస్ట్ నీ యొక్క క్రియలను మార్చుకో, తర్వాత నువ్వు భక్తిలో ముందడుగువి. ఫస్ట్ నువ్వేం చేయాలి అని అంటే నీ క్రియలను మార్చుకోవాలి. క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి
చెప్పేటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. నీవు విశ్వాసం కలిగి ఉన్నావు దేవుని ఎదుట, నీ విశ్వాసము చెప్పుకోదగినది కాకుండా చూపించదగినదైతే మేలు అని దేవుడు అంటున్నాడు. నీ యొక్క విశ్వాసము దేవుని ఎదుట బలంగా ఉన్నట్లయితే దాన్ని క్రియారూపంలో చూపించు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు బ్రతికి ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చారు ఆయన. ఎందుకు అనంటే ఆయన బీదలను కనుకరించాడు. ఆయన బీదలకు ఒక స్థానాన్ని దేవుడు ఒక చోట పెట్టాడు. ప్రతి చోట ఎవరైతే ఎదురొచ్చి, అయ్యా నాకు స్వస్థత కావాలి, అయ్యా నాకు అవయవం లేదు, నాకు అవయవం కావాలి, నేను మాట్లాడలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని కొంతమంది చెప్పుకునేవారు, కొంతమంది చెప్పుకోలేదు. సో అటువంటి వారికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పి అదే విధంగా, అదే సాదృశ్యంగా, అదే నడవడికలో, అదే మార్గంలో ఇప్పుడు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు నడవమంటున్నారు. అయితే ఇజ్రాయేలీల కాలంలో ఎవరు ఈ విధంగా చేసి చూపించలేకపోవచ్చు. కానీ మనకంటే వెనకొచ్చినటువంటి ఆది దేవుడు ఆల్రెడీ ఈ విధంగా చేయాలి అని చెప్పి చూపించేశారు. మరి శిష్యులు కూడా సంఘంలో ప్రతి ఒక్క దశమ భాగాలు కొంత తీసుకొని, కొంత వారికి ఖర్చు పెట్టుకొని, మిగతా అదంతా వారు తీసుకువెళ్ళి విధవరాళ్ళకి, బేదలకి సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇవన్నీ మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచారు మన పూర్వీకులు. సో అట్టి విధంగా నీ మార్గాన్ని నీవు సిద్ధపరచుకోవాలి. అందుకే ఒక క్రిస్టమస్ టైంలో ఒక స్కిట్ వేస్తారనమాట ఒక ఊర్లో. ఏంటి అని అంటే, అది మొదటిగా నీ హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించాలి. మొదటిగా నీ హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించాలి అంటే ఆ పదానికి అర్థం అందరికీ తెలియదు. క్రీస్తును ఆహ్వానించాలి అని అంటే ఏం చేయాలి? ప్రార్థించాలేమో. సరే, ఏమని ప్రార్థించాలి? క్రీస్తు నా హృదయంలోకి రా, నా హృదయంలోకి రా, నా హృదయంలోకి రా అని ప్రార్థించటమేమో అని అనుకుంటాం కొంతమంది. సో ఈ స్కిట్ ద్వారా వారందరికీ చాలా అద్భుతంగా తెలియజేశారు. అయితే ఒక స్త్రీ క్రిస్టమస్ రోజు కూర్చొని పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యం వింటూ ఆయన ఒక మాట చెప్తారు. ఏమనంటే, అమ్మా, మీ హృదయాల్లోకి క్రీస్తును ఆహ్వానించాలి. క్రీస్తు ఉంటే మీ హృదయంలో ప్రతిరోజు క్రిస్టమస్సే అని అంటారు ఆయన. అప్పుడు అవునా, అయితే నా హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలా అని అంటే, హృదయము అనేది ఒక ఇల్లుగా భావించండి అని అన్నారు. ఇక ఏమేమనుకుంది, మన ఇల్లే అనుకొని, అయితే మన ఇంట్లోకి ఎవరిని ఆహ్వానించాలి? క్రీస్తుని ఆహ్వానించాలి. మన ఇంట్లో క్రీస్తుంటే మనకి బాధలుండవు, దుఃఖాలుండవు, నిందలుండవు, వేదనలుండవు, కష్టాలుండవు, ఏముండవు. కాబట్టి క్రీస్తుని మనలోకి ఆహ్వానించాలి, మన హృదయంలోకి ఆహ్వానించాలి, మన ఇంట్లోకి ఆహ్వానించాలన్న ఉద్దేశం ఆవిడేం చేసింది, ఇప్పుడు క్రీస్తుని ఆహ్వానించేశారు. నేను ఎలా ఆహ్వానించారు? ప్రార్థించడం ద్వారా. ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి, మోకరించి ప్రార్థించండి, దేవుడిని హృదయంలోకి రావాలని, దేవుడిని ఇంటికి రావాలని ప్రార్థించండి అని పాస్టర్ గారు చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ, రోధిస్తూ, దుఃఖముఖులయ్యి ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. ప్రార్థించాక అప్పుడు అన్నది ఆయన పాస్టర్ గారు, అమ్మ, ఇక నుండి దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడు. జక్కయ్య గారి ఇంటికి ఎలాగైతే దేవుడు వచ్చి ఉన్నాడో అదే విధంగా దేవుడు కూడా నీ ఇంటికి రాబోతున్నాడు, నీ ఇంటికి వెలుగు రాబోతుంది అని పాస్టర్ గారు అన్నారు. ఇక అనగా అని అన్నారు. వెంటనే ఈమెకి ఏం అర్థమైంది అని అంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి వచ్చేస్తారేమో అని చెప్పి ఆ తర్వాత రోజు చక్కగా లేచి, చక్కగా శుభ్రంగా స్నానం చేసి, మరి క్రీస్తు అని అంటే దేవుడు, మరి అంత గొప్ప దేవునికి ఏ విధంగా కనిపించాలి? ఒక రాజు వస్తున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇంటికి. సరే, ఇప్పుడు రాజరికం లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తున్నారు మన ఇంటికి. అప్పుడు మనం ఎలా రెడీ అవుతాం? చింపిరి బట్టలు వేసుకొని, చింపిరి జుట్టు వేసుకొని, స్నానం చేయకుండా ఎడ్డిమడ్డిగా ఉంటామా? ఉండం. ఎందుకు?
విలువ కలిగిన వాళ్ళు ఖరీదైన బట్టలు ధరించుకొని వస్తున్నారు కాబట్టి మనం వారి కంటికి ఏ విధంగా కనిపించాలి? విలువగా కనిపించాలనుకుంటాం కాబట్టి ఎప్పుడో కొన్న కొత్త బట్టలు, లేకపోతే అసలు వేసుకోని జత ఏదో ఒకటి ఉంటే అది వేసుకోవటం, అందంగా రెడీ అవ్వటం, చక్కగా ఎదుటి వారికి ముచ్చటగా కనిపించే విధంగా ఉండటం, అవన్నీ చేస్తాం. సో ఆ విధంగానే ఆ స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారన్న ఉద్దేశంతో చక్కగా రెడీ అయ్యి తాను పిండి వంటలు, ఆహార పదార్థాలు అన్నీ చేసింది. మార్తమ్మ గారిలాగా అన్ని యేసుక్రీస్తు ప్రభువారికి కావాల్సిన ప్రతిదీ చేస్తూ ఉండేది. కానీ ఆమె వచ్చి క్రీస్తు చెప్పేటువంటి సువార్తను వినేది కాదు. ఎందుకంటే ఆయన సువార్త అయిపోయాక ఫస్ట్ ఆయన తినాలి. ఆమె పరిచర్య గొప్పది. కానీ అందరూ అనుకుంటారు ఆమెకు లాగా మనము సువార్తను త్రోసివేసి ఓన్లీ ఆతిథ్యంలోనే మునిగిపోకూడదు అని అంటారు. కానీ మార్తమ్మ గారు అంటారు, అయ్యా నా తమ్ముడు చనిపోయాడని క్రీస్తుతో అంటే, నీ తమ్ముడు తిరిగి వస్తాడమ్మా అని అంటే లాజరు గారు. ఇప్పుడు మార్తమ్మ గారు అంటారు, ఏ విధంగా? దేవుడు దిగి వచ్చే క్రమంలో పరిశుద్ధులు లేపబడే విధంగానా అని అంటది. సో సువార్త వినకపోతే ఆమెకు ఆ విషయం తెలియదు, దేవుని రాకడ గురించి, పరిశుద్ధులు లేపబడతారనే విషయం గురించి. సో ఈ విషయం తెలిసింది అని అంటే ఆమె పిండి వంటలు చేస్తూ కూడా, దేవునికి ఆతిథ్యములు ప్రిపేర్ చేస్తూ కూడా సువార్తను విన్నది అని చెప్పి మనం గ్రహించాం. సో ఇక ఈవిడ కూడా చక్కగా పిండి వంటలు అందరు చేయించి నీట్గా ఇల్లంతా తుడిచి బూజు అవన్నీ దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎదురు చూస్తూ ఉంది. ఇదంతా ప్రభు అయినటువంటి క్రీస్తు గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ చూస్తూ ఉంటే కొంతసేపటికి ఒక బీదవాడు వస్త్రహీనుడిగా వచ్చాడు ఆ ఇంటికి. వచ్చి తలుపు కొట్టి, అమ్మా నాకు సరైన బట్టలు లేవు, ఒక చిన్న చొక్కా ఇస్తే తొడుక్కుంటానమ్మా, బయటకు వెళ్తే చలిగా ఉంటుందమ్మా అని అంటే, లేదు లేదు మా ఇంట్లో ఏముంటాయి వస్తువులు, అయినా నువ్వేంటి ఇక్కడ ఈ గుమ్మం దగ్గర, మా ఇంటి దగ్గరికి వచ్చి పక్కిల్లు ఉంది చూడు, పక్కింటికి వెళ్ళరా, ఎదురింటికి వెళ్ళరా, అవతల ఇంటికి వెళ్ళరా అంటాం మనం ఎవరైనా వస్తే. కాబట్టి ఇక్కడికిలే యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు, నువ్వేంటి గుమ్మానికి అడ్డుగా వెళ్ళు 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 అని చెప్పాను. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఆకలి వేస్తుంది అని చెప్పి ఒక స్త్రీ వచ్చిందమ్మా, నా బిడ్డకు పాలు ఇవ్వాలి, కొంత ఆహారం ఉంటే పెట్టండి అమ్మా అంటే, లేదు లేదు మేము అసలు పొయ్యే ముట్టించలేదు. కొంతమంది అంటూ ఉంటారు, పిండి వంటలన్నీ చేసుకొని ఇంట్లో బాగుంటారు, ఎవరన్నా వచ్చి అడిగితే పొయ్యి ముట్టించలేదమ్మా అని అంటారు. సో ఆమె కూడా అట్లాగే అంది, పొయ్యి ముట్టించలేదు నేను, ఇంకా 4 ఇళ్ళు వెళ్ళి తర్వాత ముట్టించాక అప్పుడు ఇస్తాలే. సరే ఆమె వెళ్ళిపోయింది. ఇలా ఎవరికైతే ఏమేమి లోపాలు ఉన్నాయో అలా ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి, అమ్మా మాకు ఇది కొదువుగా ఉంది, దయచేసి మీ దగ్గర ఉన్నాడలా ఇవ్వండి అని అంటే ఈమె ప్రతి ఒక్కరిది ఇవ్వటానికి నిరాకరించింది. సరే ఆ రోజు మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అయిపోయింది, రోజు గడిచిపోయింది. ఈమె తిండి తిప్పలు లేకుండా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండిపోయింది. నేను దేవుని కోసం ఇంత చేస్తే ఆయన ఏంటి రాలేదు ఇంటికి, ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? ఎవరైనా పిలుచుంటారా ఆయన్ని? ఎవరింటికైనా వెళ్ళుంటారా అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉంది. కానీ ఆమెలో ఏదైనా లోపం ఉందా అని ఆలోచించట్లేదు, ఆమె ఏమైనా తక్కువ చేసిందా అని ఆలోచించట్లేదు. సరే తర్వాత రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తూ, అయ్యా నేను నీ కోసం ఇంత చేస్తే నువ్వేంటయ్యా కనీసం 5 నిమిషాలు కాదు, ఒక్క సెకండ్ అన్నా అట్లా వచ్చి అట్లా వెళ్ళకపోదువా, ఎందుకు రాలేదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పాస్టర్ గారి రూపంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఏమని అని అంటే, అమ్మా నువ్వు క్రీస్తు రావాలి అని చెప్పి భౌతిక సంబంధమైన ప్రతి ఒక్కటి చేశావు, మరి నీ ఆత్మ సంగతి ఏంటి అని అన్నారు ఆయన. అని అదేంటండి పాస్టర్ గారు, ఇంటికి కదా వచ్చేది ఆయన అని అంటే, ఎస్ నీ హృదయంలో ఉంటే ఆయన ఆటోమేటిక్గా నీ ఇంట్లో ఉంటాడు. నీ హృదయంలో ఖాళీ ఉందా దేవునికి అని అంటే, హృదయం ఖాళీగా ఉండడం ఏంటండి? హృదయం ఖాళీగాను బిజీగానే ఏమైనా ఉంటుందా?
ఉంటుంది ఖచ్చితంగా. హృదయం ఖాళీగా ఉండటం ఏంటి, హృదయం నిండుగా ఉండటం ఏంటో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆదియందు దేవుడు మనుష్యులను తయారు చేసి మట్టిగా చేసి ఒక మానవుడిగా రూపించాక యేసుక్రీస్తు ప్రభువారు ఆ మానవుడి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మాయను. ఈ జీవవాయువు ఊదిన క్రమంలో ఒక పార్ట్లో ఖాళీగా ఒక ప్లేస్ ఉంచబడింది. ఏంటి అని అంటే హృదయం. ఆ హృదయమును దేవుడు ఖాళీగా ఉంచాడు. ఆ హృదయంలోనికి ఎవరు పంపించాలి అని చెప్పి అని అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాలి అని ఆ హృదయాన్ని ఖాళీగా ఉంచాడు. ఎప్పటిదాకా? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చేదాకా, వచ్చినాక ఆయన రక్తాన్ని ప్రోక్షించినాక, ఆయన ప్రోక్షించిన వెంటనే 40 రోజులు అటు ఇటు సంచరించాక ఆరోహణమైపోయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాలి. ఆయన ఉండుటకు నివాసము ఏంటది? నీ హృదయం. కాబట్టి మనమేం చేస్తున్నాము ఆ నివాసంలో అని అంటే, మన శరీర కోరికలు పెట్టుకున్నావు, నీ కుళ్ళు కుతంత్రాలు మత్సరము శరీరపు డంబము పెట్టుకున్నావు, నువ్వు చేసేటువంటి ప్రతి పాపమును పెట్టుకున్నావు, నీకిష్టమైన ప్రతి వస్తువును పెట్టుకున్నావు, నీకిష్టమైన ప్రతి మనిషిని పెట్టుకున్నావు. ఈ జనరేషన్లో అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ అడిగితే చెప్తా ఉంటారు, నువ్వు నా మనసులో ఉన్నావు, నా గుండెల్లో ఉన్నావు అని చెప్పి. అలా నీవు మనుషులను, వస్తువులను, పాపమును, లోకమును, చెట్లను, పుట్లను, జంతువులను పెట్టుకున్నావు. కానీ అసలు ఆ ఇల్లెవరికి? పరిశుద్ధాత్మ దేవునికి. సో నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాత్రం పెట్టుకోకుండా మిగతా వాటన్నిటినీ పెట్టావు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక ఉపమానంగా ఏంటి అని అంటే, ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మనుష్యులు ఉండటానికి కట్టుకుంటాం. మనుష్యులు ఎందుకు ఉండాలి ఇంట్లో? ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా, చలికి వణకకుండా, ఒక మానవుడి శరీరానికి ప్రొటెక్షన్గా ఒక ఇంటిని మనం కట్టుకుంటాం చక్కగా. వెచ్చదనం కొరకు ఇటుకలు లైక్ సిమెంట్ రాళ్ళు ఉపయోగించటం, గట్టిదనం కొరకు. సో స్థిరమైనటువంటి ఒక నివాసాన్ని మనల్ని మనం కాపాడుకోవటానికి ఒక ఇంటిని స్థిరపరచుకుంటాం. అయితే ఇప్పుడు నువ్వు ఆ ఇంటిని వదిలేసి ఇంకో ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఆ ఇంట్లో ఎవరుంటారు? ఇక ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఇల్లు కట్టించుకున్నాను చక్కగా. భవనం అవ్వచ్చు, పూరిల్లు అవ్వచ్చు, డాబా అవ్వచ్చు, రేకుల షెడ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక ఇల్లు కట్టించుకున్నాను. ఆ ఇంట్లో నేను ఉంటూ ఒక 4 రోజులు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత తిరిగి వస్తే నా ఇల్లు ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, ఎలుకలు వస్తాయి, ఎలుకల కోసం పాములు వస్తాయి, మళ్ళీ ఎలుకను తినడానికి పిల్లులు వస్తాయి. శుభ్రం చేయం కాబట్టి దుమ్ము ఉంటుంది, శుభ్రం లేదు కాబట్టి పురుగులు ఉంటాయి, పుట్టలు ఉంటాయి. కావలసిన జంతురాశులన్నీ వచ్చి వాటికి అనుకూలంగా వాటి ప్లేస్లో వాటి నిర్మాణాన్ని పెట్టుకుంటాయి. చీమలు చక్కగా పుట్టలు పెట్టుకుంటాయి రాళ్ళ సందుల్లో. మొత్తం బూజు వచ్చేసి ఆ బూజుల దగ్గర సాలెపురుగుల నివాసం ఉంటాయి. ఆ సాలెపురుగు అల్లినటువంటి వెబ్బ మీద చక్కగా దోమలు గుట్టలుగా ఉంటాయి. వాటిని తినటానికి చక్కగా ఈ బల్లులు వచ్చి ఉంటాయి. చక్కగా హ్యాపీగా లైట్ల చాటున గోళ్ళ చాటున ఉంటాయి చక్కగా నక్కి. అవన్నీ మలమూత్రాలు ఆ ఇంట్లోనే విసర్జిస్తాయి. ఆ ఇంట్లో విసర్జించిన వెంటనే మలమూత్రాలు విసర్జించిన వెంటనే వస్తాయి, అవి పాడైపోయే కొద్ది వాసన వస్తాయి. వాసనతో పాటు పురుగు పుట్ర బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను నా ఇంటిని 4 రోజులు ఏ మనిషి ఏ అలికిడి లేనట్టుగా ఆ ఇంటిని పెట్టేసి బయటికి వెళ్ళొచ్చేసరికే ఈ విధంగా గందరగోళం అయిపోతే, పరిశుద్ధాత్మ దేవుని కోసం నిర్మించినటువంటి ఈ హృదయంలో నీవు నీకిష్టమైనటువంటి పాపపు
చేష్టలను, పాపపు ఆలోచనలను, ఈ లోక మర్యాదలను, ఈ లోక పాపములను నీ హృదయంలో పెట్టుకుంటే ఇప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా ఉన్నది అని ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇంటిని మనం కొన్ని రోజులు ఊడవకుండా ఉంటే దుమ్ముగా పడిపోయి బ్యాక్టీరియా అన్ని ఫామ్ అయిపోతాయి. నీ హృదయంలో కూడా ఉంచాల్సింది ఉంచకుండా, ఉండకూడనివి నీ హృదయంలో ఉంటే నీ హృదయము ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా అపవిత్రంగా మారుతుందా? నీ హృదయంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఇంటిలో ఎవరు ఉండాలి? మనిషి ఉండాలి. అదే కుక్కలకు కూడా మనం ఇల్లు తయారు చేస్తాం. ఇప్పుడు ఆ కుక్కలకి ఇల్లు తయారు చేసామనుకో, అదేమన్నా శుభ్రం చేసుకుంటుందా? జస్ట్ పడుకుంది, లేచింది. దాని మీద ఉన్నటువంటి పేలు, దాని నుంచి రాలినటువంటి జుట్టు, దాని ముక్కు నుంచి కారినటువంటి సొల్లు మనమే కదా శుభ్రం చేయాల్సింది. కాబట్టి ఎవరు ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన నాసికరంధ్రంలో జీవవాయువును ఊది హృదయంలో కొంత ఖాళీని దేవుడు అమర్చాడు. ఎందుకు అనగా, త్వరలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గాలిలాగా ప్రపంచమంతా సంచరించడు. ప్రపంచమంతా సంచరిస్తూ గాలిలా ఉండేది దెయ్యం అంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి ఒక స్థలము కావాలి. ఆ స్థలమే నీ హృదయం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనంటే, ఆయన్ని తప్ప మిగతా అన్నిటినీ పెట్టేశాం. కాబట్టి ఆ పాస్టర్ గారు అంటున్నారు, అమ్మ నీ హృదయంలో దేవునికి ఖాళీ ఉందా? మరి ఖాళీ ఉంటే దేవుడు ఉన్నాడా? అందుకే నీ హృదయంలోనికి దేవుడు రావాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉంటాం, నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించు అని పాస్టర్ గారు చెప్తే, నా హృదయంలోనికి దేవుడు రావాలి, దేవుడు రావాలి, ఎట్లా వస్తాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా. మరియమ్మ గారు జనాభా లెక్కల కోసం యోసేపు గారు మరియమ్మ గారు బెత్లెహేంకి వెళ్ళినప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళి తడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? మా ఇల్లు నిండుకుంది, మా సత్రము నిండుకుంది. నిండుకోవటం అంటే ఒక ఇంట్లో ఒక చిన్న ఇల్లు అనుకోండి, ఆ చిన్న ఇంట్లో నలుగురు పడతారు. నుంచోటం కానీ, కూర్చోటం కానీ, పడుకోవటం కానీ, నలుగురికే ప్లేస్ ఉంది. ఇంకో వ్యక్తి వస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇంకో వ్యక్తి వస్తే ఇక ఉండలేరు. అదేవిధంగా మా ఇల్లు నిండుకుంది అని అంటే ఆ ఇంట్లో పట్టేంత మనుషులు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు మరియమ్మ గారు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే ఎట్లా సాధ్యం? ఓ 2-3 మనుషులు బయటకు వస్తే అప్పుడు ఈమె వెళ్ళటానికి సరిపడిద్ది. అంతేనా? ఇప్పుడు మన హృదయం కూడా దేవుడు అదే అంటున్నాడు. నీ హృదయము ఖాళీగా ఇప్పుడైతే లేదు. అది దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎప్పటి నుంచి ఖాళీగా లేదు? నీకు ఊహ వచ్చినప్పటి నుండి, నీవు పుట్టినది మొదలుకొని నీకు ఊహ వచ్చినప్పటి నుండి నీ హృదయం మాత్రం ఖాళీగా లేదు. నీ హృదయంలో ఆల్రెడీ కొన్నిటిని అమర్చేసుకున్నావు, భద్రంగా పెట్టేసుకున్నావు వాటిని. ఇప్పుడు వాటిని ఉంచుకొని నీ హృదయం నిండుగా నీ లోకపు చేష్టలు అవన్నీ లోకం గురించి వాటన్నిటిని ఉంచుకొని ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తే కనీసం దేవుడు కాలు పెట్టడానికైనా అడుగుందా నీ హృదయంలో? మరి దేవుడు రావాలంటే ఏం చేయాలి? లోపల ఉన్నవి బయటికి వెళ్ళాలి. అప్పుడే కదా దేవుడు రాగలడు. బస్సు ఉంది, 60 మంది సిట్టింగ్ అనుకోండి, ఇంకో 10 మందిని ఎక్కించుకుంటాడు. ఎందుకు? నుంచోవచ్చు. 60 మంది కూర్చున్నా ఇంకో 10 మంది నుంచుంటారు. అదే ఇంకో 50 మందిని ఎక్కించు. అదే నువ్వు వెళ్ళే స్టాప్ మొత్తం ఎక్కిస్తూ ఉండు, కుదరదు. ఎందుకు? ఇంకొకరు రావాలి అని అంటే లోపల ఉన్నవారు దిగాలి. అప్పుడే బయట ఉన్న వారికి స్థలం ఉంటుంది లోపల. అందుకే దేవుడు నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అన్నాడు. అంటే మనలో నీతివంతులు ఇంకా లేపబడతారు,
వారి కోసం స్థలం లేవు, కాబట్టి మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను వెళ్ళి. అలాగే నీ కొరకు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని కొరకు దేవుడు స్థలాన్ని మన హృదయంలో నిర్మించేస్తే ఆ స్థలంలో వేరొక వాటిని మనం అమర్చుకున్నాం. అందుకే దేవుడు ఉపమాన రూపంలో బాధపడుతూ ఉంటాడు. నేను ద్రాక్ష తోటలను నాటితే నాకు కారు ద్రాక్షాలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుని కోసం నీ హృదయాన్ని నిర్మిస్తే నువ్వు తీసుకొచ్చి లోకపాచారాలన్నీ పెట్టుకుంటావా? నీ దేవుడు నీ హృదయంలోకి రావాలంటే నువ్వేం చేయాలి? నీ హృదయంలో ఉన్న మలినానంతా బయటికి తీసుకురావాలి. నీ దేవుడు నీ హృదయంలో రావాలి అనంటే నీకున్నటువంటి ఆశలన్నిటినీ బయటకు పంపించేయాలి. నీ దేవుడు నీ లోపలుంటే ఆటోమేటిక్గా ప్రతిదీ జరిగిపోతుంది, ప్రతి కార్యము సఫలమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవా నా హృదయంలోనికి రా అని మాత్రం అడగద్దు. దేవా నా హృదయమును శుభ్రపరుచుకునే జ్ఞానము నాకు ఇవ్వండి అని అడగండి. అందుకే ప్రార్థన చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్తగా. ఎట్లా పడితే అట్లా అసలు చేయకూడదు. న్యాయవంతమైన ప్రార్థనే చెయ్యాలి. ఖచ్చితంగా చెప్పాలి అని అంటే నీ ప్రార్థన న్యాయవంతంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి నీ ప్రార్థన. న్యాయవంతమైన ప్రార్థన అంటే అర్థం ఏంటి? కొన్ని ఉపమానాలు మీ ముందు పెడతాను, ఆలోచన చేయండి. ఇప్పుడు 10th క్లాసు అయిపోయినాయి, జరుగుతున్నాయి ఎగ్జామ్స్. ఓ పిల్లలు ఏమని ప్రార్థిస్తారు? నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి, పాస్ అయ్యి మంచి ర్యాంక్ రావాలి, మంచి పర్సంటేజ్ రావాలని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడేమంటున్నాడు అని అంటే నీవు మార్కుల కోసం, పర్సంటేజ్ కోసం ప్రార్థన చెయ్యొద్దు. నువ్వు ఏ విధంగా ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి? నువ్వు చదవకుండా, నీ ప్రమేయం ఏమీ లేకుండా, నీ వంతు సాధన ఏమీ లేకుండా నీవు ఫలితాన్ని కోరుకోవటం న్యాయవంతమైనది కాదు. అంతేనా? నీకంటే కష్టపడేవాడు ఉంటాడుగా. ఇప్పుడు నువ్వంటే దేవుని ఎదుటకు మోకాళ్ళు వేసి ప్రార్థించావు, ఏడ్చావు, రోధించావు, దేవుని కాళ్ళు పట్టుకున్నావు. దేవుడు శాంతమూర్తి కాబట్టి, కరుణామయుడు కాబట్టి కరిగిపోయి నీకు ఒకవేళ నిజంగా మంచి మార్కులే ఇచ్చాడే అనుకోండి, అంతే. ఇవ్వడు అనుకో, నీకేమొచ్చేసినాయి అంటే కష్టపడకుండా నీకు ఫలితం వచ్చేసింది. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఇప్పుడు నీ తోటి సహోదరుడు చాలా ప్రయాసతో కష్టపడుతూ చిన్నప్పటి నుండి చదువుకుతూ ముందుకొచ్చాడు. నీకు దేవుని కృప వల్ల 10 పాయింట్స్ వచ్చాయి. తాను కష్టపడి చదివి 10 పాయింట్స్ తెచ్చుకున్నాడు. తేడా ఏమన్నా ఉందా? ఇద్దరికి వచ్చిన మార్కులను చూస్తారు కానీ నువ్వు పడిన కష్టం సెకండరీ. ఏ విధంగా చదివావు, ఎంత చదివావు అనేది సెకండరీ. ఫస్ట్ ఏం చూస్తారు? నీ మార్కులు చూస్తారు. కొంతమంది అంటూ ఉంటారు, నేను బాగా చదివాను అయినా ఫెయిల్ అయిపోయాను, నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ రాశాను అయినా ఏమయ్యాను, ఫెయిల్ అయిపోయాను అని అంటూ ఉంటారు. అంటే నీ ఫలితము, లైక్ నీ కష్టం అంతా సెకండరీ చూస్తారు, నీ ఫలితాన్ని మొదటగా చూస్తారు. ఇప్పుడు వీరిద్దరిలో ఏమన్నా తేడా ఉందా? ఏం లేదు. వీడు చదువుకోకుండా దేవుని దయ మూలంగా, దేవుడిచ్చినటువంటి పాయింట్స్ మూలంగా 10th పాస్ అయ్యాడు. కష్టపడి సాధించి 10 పాయింట్స్ తెచ్చుకున్నటువంటి ఈ సహోదరుడు చదవనటువంటి సహోదరుడు, తేలికగా రిజల్ట్ వచ్చినటువంటి సహోదరునికి సమానం అయిపోయాడు. అది ఏం న్యాయం? దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి. మరి దేవుడు న్యాయాధిపతి అయితే ఈ కార్యాన్ని జరిగిస్తాడా? జరిగిస్తే దేవుడు న్యాయాధిపతి అవుతాడా? ఆలోచించాలి. నీ ప్రార్థన న్యాయవంతంగా ఉండాలి, నీ ఉపవాసము న్యాయవంతంగా ఉండాలి, నువ్వు మాట్లాడే విధానము న్యాయవంతంగా ఉండాలి, న్యాయంగా మాట్లాడాలి,
న్యాయమూర్తిగా ముందుకు వెళ్ళాలి. అందుకే మనం ప్రతి మాట మాట్లాడుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నీ నోటికి కళ్ళాన్ని పెట్టుకో అని అన్నాడు దేవుడు. కాబట్టి నీ ప్రార్థన ఎప్పుడు న్యాయవంతంగా ఉండాలి. నా హృదయంలోనికి రా, నాకున్న కష్టాలను తీర్చు, నాకున్న అప్పులను తీర్చు, బాధలను తీర్చు తండ్రి, కావలసిన ప్రతి అవసరతను తీర్చు తండ్రి అని అడగద్దు. అది ఆల్రెడీ దేవునికి తెలుసు. మరి నువ్వేం అడగాలి? జ్ఞానం కావాలి. ఈ లోకంలో బ్రతుకుటకు జ్ఞానం కావాలి. ఈ లోకంలో ముందడుగు వేయుటకు జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం మనుషులను ముంచేస్తుంది. లోక జ్ఞానం క్షణిత కాలము, టెంపరీ. అదంతా దేవుని జ్ఞానం కావాలి. వీటిని అడగాలి. ఆశీర్వాదం కావాలని దేవుని మందిరాలకు రాకండి. మీరే ఆశీర్వాదంగా మారటానికి దేవుని మందిరానికి రండి అని చెప్పి ఓ భక్తుడు అంటాడు. చాలా గొప్ప మాట, చాలా చక్కటి మాట అది. ఎప్పుడు నాకు ఫలానా కావాలి, ఫలానా కావాలి, ఇది కావాలి, అది కావాలని అడగద్దు. నేనే విధంగా ఉండాలి, నేనే విధంగా ఉంటే నీకు నచ్చుతాను. అప్పులున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, వీటన్నిటినీ తీసివే తండ్రి అని అడగద్దు. వీటిని అధిగమించే బలమును, ఇవి నన్ను పడేయకుండా నేను బలంగా దృఢంగా నుంచునే కృపను, ధైర్యమును నాకు ఇవ్వండి. అప్పుడు ఏమొచ్చినా సరే, ఏ గాలి వచ్చినా సరే నువ్వు కదిలింపబడవు, స్థిరంగా నిలబడతావు. దేవుని ఆ విధంగా ప్రార్థించండి. ఆ విధంగా న్యాయవంతంగా నీ ప్రార్థనను కొనసాగించండి. అప్పుడు దేవుడు ప్రతిదీ నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు సెలవిస్తుంది ఇశ్రాయేలీయులకు ఏమిటి అని అంటే, నువ్వు న్యాయంగా నీ ఉపవాసము కొనసాగించట్లేదు. ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, బేదలను కనుకరించకుండా నీ తోటి సహోదరి, నీ రక్త సంబంధికులు బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నారు. నీవు వారికి సహాయం చేయగలవు. సహాయం చేయలేకపోయినా మాట సహాయమైనా చేయగలవు. ఓదార్పన్నా కలిగించగలవు నువ్వు వారికి కలిగిన కష్టాలకు. కానీ నువ్వు అది చెయ్యకుండా నీ మొహాన్ని పక్కకు తిప్పేసుకొని నీ దారి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఇదేం న్యాయం? దేవుడు నీ విషయంలో కూడా అట్లా చేస్తే, దేవుడు నీ విషయాన్ని కూడా అదే విధంగా చేస్తే దేవుడు అన్యాయస్తుడు అంటావు. అదే నువ్వు వేరే వాళ్ళ విషయంలో చేయొచ్చు మళ్ళీ. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఉపవాసము న్యాయవంతంగా ఉండాలి. నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు. ప్రతి సంవత్సరము 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఉపవాసం. ఇజ్రాయేలా, ఇదేమన్నా న్యాయమా అని అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఈ రాత్రి కాలంలో నిన్ను అడుగుతున్నాడు, ఈ 40 రోజులు ఉపవాస దినాల్లో నువ్వు ఏ విధంగా ఉపవాసం చేస్తున్నావు? న్యాయవంతమైన ఉపవాసం కొనసాగిస్తూ ఉన్నావా? లేదు అని అంటే ఇదే విధంగా ఇజ్రాయేలీలు చేసేటువంటి ఉపవాసము, ఇజ్రాయేలీలు నడిచేటువంటి మార్గమే నువ్వు కూడా నడుస్తూ ఉన్నావా? అలా నడుస్తూ ఉంటే అది ఉపవాసం అవ్వదు. అదేదో డైట్ అంటారు. తిండి తగ్గించుకుంటే ఒళ్ళు తగ్గుతుంది అన్నట్టుగా దాన్ని డైట్ అంటారు, ఉపవాసం అనరు. ఆ ఉపవాసం దేవునికి అంగీకారం కాదు. ఆ ఉపవాసం దేవుని ఎదుట న్యాయవంతమైనది కాదు. ఆ ఉపవాసం దేవుడు అంగీకరించుడు. ఇంకా ఏం చేస్తున్నారో చూద్దాం. ఇజ్రాయేలీలు గమనిద్దాం. అలాగున నీవు చేసిన ఎడల, ఎలా పైన మనం చెప్పుకున్న విధంగా చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎలా చేసిన ఎడల? నీవు ఆహారం కావలసిన వారికి ఆహారం ఇచ్చినప్పుడు, వస్త్రహీనుడికి వస్త్రమునిచ్చినప్పుడు, దిక్కుమాలిన భేదవాళ్ళకి నీవు వెంట చేర్చుకోకపోయినా వారికి తగిన సహాయము చేసినప్పుడు నీకేమొస్తుంది? వెలుగు వస్తుంది. వెలుగుతో ఏమొస్తుంది? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నువ్వు ఉపవాసం ఉన్నావు.
ఎందుకున్నావో, ఏ విధమైనటువంటి బాధకు గురై నువ్వు ఉపవాసం ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు స్వస్థత కావాలి అనుకో. నీ ఉపవాసము ఈ విధంగా బెదలను కనుకరిస్తూ దేవునికి న్యాయవంతమైనటువంటి ఉపవాసాన్ని కొనసాగిస్తూ ఉండిన ఎడల, నువ్వు ఈ విధంగా చేసిన ఎడల ఉపవాసము, నీకు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలోనికి వెలుగు రప్పిస్తాడు దేవుడు. నీ జీవితంలోకి వెలుగు వస్తే ఏమవుతుంది? స్వస్థత శీఘ్రముగా వస్తుంది. స్వస్థత అంటే ఏంటి? స్వస్థత నీకున్నటువంటి అనారోగ్యపరంగా కానీ, నీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విధంలో కానీ, నీకున్నటువంటి మానసిక క్షోభ విధంలో కానీ, నువ్వు అనుభవించేటువంటి లేమి విషయంలో కానీ, కరువు విషయంలో కానీ, నిందల విషయంలో కానీ నీకేం లభిస్తుంది? త్వరగా స్వస్థత. కొంతమందికి ఆలస్యంగా వస్తుంది ప్రతిదీ, కొంతమందికి అడగగానే వచ్చేస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు, ఇదేంటి నాకంటే వెనక మొదలైంది, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది ఈమె భక్తి, ఈమె చేసిన ప్రార్థన ప్రతిదీ సఫలం అవుతుంది. నేను ఎప్పటి నుండో, నా చిన్నప్పటి నుండే నేను భక్తి పరురాల్ని, మరి నాకెందుకు ఇంత ఆలస్యం అని అనుకుంటూ ఉంటారు. వారు చేసే ప్రార్థనలో న్యాయం ఉండొచ్చు, వారు నడుచుకునే విధానంలో న్యాయం ఉన్నది, వారు దేవుని ఎదుట న్యాయవంతులుగా కనబడ్డారు గనుకే వారిలో వెలుగు ఉదయించింది. వెలుగు ఉదయించటం ద్వారా వారికి శీఘ్రముగా స్వస్థత లభించింది అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయు. యెహోవా దేవుని సైన్యము నీ వెనుకటి భాగమున నీకు కావలి కాయును. మనము పోయిన ఆదివారం చెప్పుకున్నాం, పరలోకానికి వెళ్ళి మనం ఏం చేస్తాము అని అంటే, దేవదూతలకు తీర్పు తీరుస్తాము. దేవదూతలకు మనము కొన్ని జ్ఞానవచనాలు వారికి బోధిస్తూ ఉంటాము, పెద్దలకు, రాజులకు, అధికారులకు అని మనం గమనించాం. అయితే దేవదూతలు ఒక్కచోటే ఉన్నారా అంటే లేరు. వారికంటూ కొన్ని లోకాలు ఉన్నాయి. వారు భూలోకంలో కూడా ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. కొంతమంది భూలోకంలోనూ పరలోకంలోనూ సంచరిస్తూ ఉన్నారు. కొంతమంది రాయబారులుగా ఉన్నారు, కొంతమంది హెచ్చరికదారులుగా ఉన్నారు, కొంతమంది మానవులకు కాపలాదారులుగా కూడా ఉన్నారు అని మనం గమనించాం. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తున్నది ఏంటి అని అంటే, నీవు దేవునికి న్యాయబద్ధమైనటువంటి ఉపవాసాన్ని చేస్తే దేవుడు నీ జీవితంలోకి వెలుగు రప్పిస్తాడు. నీ జీవితంలోకి వెలుగు వస్తే నీకు శీఘ్రముగా స్వస్థత లభిస్తుంది. నీకు శీఘ్రముగా స్వస్థత లభిస్తే, శీఘ్రముగా అంటే వెంటనే, నీకు వెంటనే స్వస్థత లభిస్తే ఏమొస్తుంది అని అంటే, నీ నీతి నీ ముందు నడిచిద్ది. నువ్వు నీతిమంతుడవు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చిన విధంగా, నువ్వు నీతిమంతుడవు అని చెప్పి నీ ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇస్తారు. నీవు నీతిపరుడవు, నీతిమంతురాలువు అని చెప్పి నీ బంధుమిత్రుడు సాక్ష్యం ఇస్తారు. నీవు నీతిమంతురాలువి అని చెప్పి ప్రతి ఒక్కరూ నిన్ను బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. సో నీ నీతి నీ ముందు నడుస్తుంది. తర్వాత, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. నీవు ఏ విధంగా ఉంటే నీ యొక్క కుటుంబం వెనుక యెహోవా సైన్యము కావలి కాస్తుంది అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా సైన్యం ఎవరు అని అంటే దేవదూతలు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు. యెహోవా సైన్యము నిన్ను కావలి కాస్తుంది. ఆయన సైన్యమే నీకు కావలి కాసిందంటే ఇంకెవ్వరు, ఏ శత్రువు నీకు ఉండకూడదు. తర్వాత, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఎప్పుడు ఇస్తాడేక దేవుడు? పిలువగానే ఉత్తరం అప్పుడు ఇస్తాడు. అంటే నువ్వు ఇవన్నీ చేస్తే కానీ నీ ఉపవాసమునకు తగిన ఫలితం తర్వాత వస్తుంది. నువ్వు అడిగినటువంటి ప్రతి మాటకి సమాధానం
అప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నీవు బేదలను కనికరించి దేవుడు చెప్పిన ఆజ్ఞ విధంగా న్యాయవంతమైన ఉపవాసం చేస్తే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిన వెంటనే నీకు స్వస్థత వస్తుంది. వెంటనే స్వస్థత వచ్చిన వెంటనే నీవు నీతిమంతుడివి, నీతి పరురాలివి అని నీ నీతి నీ ముందు నడుస్తుంది. నీ నీతి నీ ముందు నడిచిన వెంటనే నీ నీ యొక్క బంధుమిత్రులకు, నీ యొక్క రక్త సంబంధికుల వెనక దేవుని సైన్యము కావలి కాస్తుంది. కావలి కాసిన తరువాత దేవుడు ఏది అడిగితే ప్రతి దానికి ఉత్తరం ఇస్తాడు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? అయ్యా నేను ఈ విధంగా చెయ్యాలనుకుంటున్నాను అయ్యా. దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. ఆ విధంగా వద్దు తల్లి, ఈ విధంగా చెయ్యి. ఆ విధంగా వద్దునా, ఈ విధంగా కొనసాగించు. దేవుడు ప్రతిదీ ఉత్తరం ఇవ్వటం మొదలు పెడతాడు. తర్వాత నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. నీవు మొరపెట్టగా, నీవు బాధ పెట్టగా ఆయన నేనున్నాను అని అను. నువ్వు బాధపడగా, నువ్వు ఏడవగా, రోధించగా. ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. తాను తప్పు చేయకుండానే, తాను ఏ క్రియ చేయకుండానే బాధపడుతూ, రోధిస్తూ, అవమానాలు, నిందలు పొందాడు. ఆ బాధ బిగపట్టుకొని తట్టుకోలేక మోకరించి ఏకాంతంగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవా అని మొరపెట్టాడు ఆయన. వెంటనే దేవుడు ఆ మాటలన్నీ విన్నాడట. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించవచ్చు. కయ్యేను గారు తమ్ముడైనటువంటి హేబేలు గారిని చంపేసిన వెంటనే ఆయన నిర్దోష రక్తము కనుక ఆయన రక్తము భూమిలో పడిన వెంటనే మొరపెట్టడం మొదలుపెట్టింది. దేవా నేను ఏ తప్పు చేశానయ్యా, నా తండ్రి నన్ను చంపేశాడయ్యా, నువ్వు ఎక్కడున్నావు తండ్రి అని చెప్పి దేవునికి భూమిలో ఉన్నటువంటి రక్తం మొరపెడితే దేవునికి వినిపించింది, పరలోకంలో ఉన్నటువంటి దేవునికి. అంటే నీ మొరను దేవుడు వింటున్నాడు. విని నేనున్నాను నీకు అని చెప్పి హేబేలు గారికి మాట ఇచ్చి అప్పుడు కయ్యేను గారి దగ్గరికి వచ్చి, కయ్యేను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు. నా తమ్ముడికి నేను కాపలానా, పని పాట ఏం లేదనుకుంటున్నావు ఏంది నా తమ్ముడు వెనకాల తిరగడానికి అని దేవునితో చాలా సరదాగా మాట్లాడేశాడు. కాబట్టి నీవు ఇప్పుడు ఉపవాసంలో నీవు రోధించే ప్రతిదీ దేవుడు వింటున్నాడు. నీ రోదన వింటున్నాడు, నీ బాధ వింటున్నాడు, నీవు చేసే ప్రతిదీ ఆలకిస్తున్నాడు. కానీ మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు? అది నీకు రావాల్సిన ప్రశ్న. వాళ్ళకి జరిగిపోతున్నాయి, వీళ్ళకి జరిగిపోతున్నాయి, వాళ్ళు బాగుంటున్నారు, వీళ్ళు బాగుంటున్నారు, నా జీవితం ఇలా వద్దు. పక్కన వారితో పోల్చుకోవద్దు. పక్కన వారితో మనకు అనవసరం. పక్కన వారికి మనకు సంబంధం లేదు. దేవుడి నుంచి సమాధానం రావట్లేదా అంటే నీలో ఏదో తప్పు ఉంది. నువ్వు సరిగ్గా అడగట్లేదేమో, నువ్వు అడిగే విధానం దేవునికి నచ్చలేదేమో, నువ్వు ఉపవాసం ఉండే విధానం దేవునికి నచ్చలేదేమో, నువ్వు దేవుని అడిగే ప్రతి మొర న్యాయవంతంగా లేదేమో, అందుకే నీకు ఉత్తరం రావట్లేదు. ఒక్కసారి ఈ విధంగా దేవుడు చెప్పిన విధంగా ట్రై చేయి. దేవుడు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడగండి. ఒకసారి దేవుడు చెప్పిన విధంగా నువ్వు ట్రై చేయి. నీ ఇరుగు పొరుగు వారు నీకు వచ్చే ఏదైనా బాధలు, ఇబ్బందులు నీకు చెప్తే నువ్వు తీర్చలేని పరిస్థితిలో ఉండినా సరే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా వారికి అప్పులు ఉన్నాయి, నిన్ను వెళ్ళి అప్పుడు నీ డబ్బులన్నీ, నీ ఇళ్ళన్నీ అమ్మేసి, నీ స్థలాలన్నీ అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళు అప్పులు కట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు అని అనట్లేదు దేవుడు. ఆదరించు, ఆదరణ చూపించు. అప్పులు ఉన్నాయా, నేను మాట్లాడినా ఇంత కొన్ని రోజులు ఆగమని నేను మాట్లాడమంటావా అక్క? బాధపడకు, నేను ఉన్నాను. ఆ పని చేయలేకపోతే ఈ పని చేయి, ఈ విధంగా డబ్బు సంపాదించు, ఈ విధంగా చేయి, నీ అప్పులు తీరతాయి అనే విధంగా నువ్వు ప్రోత్సహించి ఆదరించాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి విధంగా చేస్తే నీ ఉపవాసము ఘనమైనది, అట్టి ఉపవాసమే దేవునికి ఇష్టమైనది.
నువ్వు ఆ విధంగా ఉపవాసం చేస్తే నువ్వు మొరపెట్టిన వెంటనే దేవుడు నేనున్నానమ్మా అని అంటున్నాడు దేవుడు. సమూయేలు గారు ఎలా అయితే 3 సార్లు పిలిచాక 4గోసారి అంటాడు వెంటనే, నీ దాసుడను నేను ఇక్కడే ఉన్నానయ్యా అని. ఆ విధంగా దేవుడు కూడా నువ్వు మొరపెట్టిన వెంటనే నేనున్నానమ్మా అంటాడు. నువ్వు అడిగిన వెంటనే, నువ్వు పిలిచిన వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడు. ఏ విధంగా? మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకో, మనం హలో అంటే వాళ్ళు వెంటనే హలో అంటారా, అరగంటకు హలో అంటారా? అరగంటకు హలో అంటే మనం ఏం చేస్తాం? ఫోన్ పెట్టేస్తాం ఈజీగా. మనం హలో అన్న వెంటనే ఎదురు ప్రత్యుత్తరం వచ్చింది హలో అని. దేవుడు కూడా ఆ విధంగా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే, నీ ఉపవాసము న్యాయవంతంగా ఉన్నదా ఒకసారి సరి చేసుకో మిత్రమా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ ఉపవాసము సరైన క్రమంలో ఉన్నదా? నీ ఉపవాసం సరిగ్గానే ఉన్నదా? నీ ఉపవాసంలో అడిగే ప్రతి కార్యము న్యాయవంతంగా ఉందా, లేదా నీ స్వార్థం కోసం అడుగుతున్నావా దేవుణ్ణి? కాబట్టి ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకొని నీ ఉపవాసాన్ని కొనసాగించాలని మనవి చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న మాటలు మన దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి మనలను సర్వసత్యంలోనికి దేవుడు నడుపునుగాక. ఆమె. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినములోనికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు జరిగినటువంటి మరి ఉపవాస కూడికలో ఆదరండి ఎంతవరకు అధ్యక్షత వహించారు. వందనాలు నా తండ్రి ప్రభువా. మేము వినినటువంటి వాక్య భాగము ఎక్కడ తండ్రి పక్కన పెట్టకుండా, త్రోసివేయకుండా తండ్రి చెవిన పెట్టకుండా ప్రతి మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్న కృపను అనుగ్రహించండి. మా హృదయంలో మేము ఖాళీగా ఉంచుకొని వాక్యములు నా దేవుని నివాస స్థలముగా మలుచుకునే కృపను ప్రతి ఒక్కరికి నాకును అనుగ్రహించండి. తండ్రి ప్రభువా, నీకే స్తోత్రములు ప్రభువా. విన్నటువంటి వాక్య భాగము ఎక్కడ వృధాగా పోకుండా ప్రతి ఒక్కరి మనసుల్లో దినదినము వారు నెమరు వేసుకున్నట్టుకు సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, రేపు జరగబోయేటువంటి ఆదివారపు పరిచర్లో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించండి. అయ్యా రేపు తండ్రి ప్రభువా, సండే స్కూల్స్ విషయంలో రాకపోకల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా వచ్చే నెల నుండి తండ్రి ప్రభా సిబిసి కార్యక్రమాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. నా ద్వారా మీరు ఎంతమంది పిల్లల్ని తండ్రి ప్రభా భయభక్తుల్లో పెట్టాలని ఆశపడుచు ఉన్నారు. ఆ ప్రతి చిత్తము నా ద్వారా మీరు నెరవేర్చండి. ఆ విధంగా నన్ను మీరు మలుచుకోండి నా ప్రభు. నా తండ్రి నీకే స్తోత్రములు. అయ్యా నా తండ్రి మేము కూడిగా ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నా తండ్రి మా యొక్క నిద్రలో మీరు తోడుగా ఉండండి. నీ చిత్తమైతే రేపటి దినాన్ని చూసి కృపను అనుగ్రహించమని నా ప్రియుడు, నా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.